చంద్రబాబు గారికి లోకేష్ గారికి కేంద్ర బలగాలతో రక్షణ వెంటనే ఖండించండి నారా చంద్రబాబు నాయుడు జరిగిన నాట దాడిని రాజ్యం ఇదేమి రాజ్యం ఖండించండి నారా చంద్రబాబు నాయుడు జరిగిన నాట దాడిని ఖండించండి చంద్రబాబు నాయుడు గారి మీద దాడిని ఖండించండి జగన్మోహన్ రెడ్డి చేయాలి ఆదిమూల సురేషులు వెంటనే చేయాలి ఆదిమూల సురేషులు వెంటనే ఏదైతే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పైన ఎర్రగొండపాలెంలో జరిగిన దాడి ఏదైతే ఉందో అది ముమ్మాటికి ప్రేరేపిత దాడి. మంత్రి స్థానంలో ఉన్న ఆదిమూలపు సురేష్ గారు తన యొక్క స్వామి భక్తి నిరూపించుకోవడానికి మంత్రి స్థానంలో ఉండి ప్రత్యక్షంగా దగ్గరలో డ్యూటీలో ఉన్న ఏఎస్పీతో కుమ్మక్కయ్యి వైకాపా గుండాలని చంద్రబాబు నాయుడు గారి క్యాన్వాయ్ వరకు వచ్చేలాగా చేసిన పరిస్థితి మనం చూసాం. అంటే ఇక్కడే అర్థమవుతా ఉంది లోకేష్ గారు అనని మాట అన్నట్టుగా చిత్రీకరించి దాన్ని చంద్రబాబు గారి సభ ఎక్కడ జయప్రదం అవుతుందో చంద్రబాబు గారి సభకు జనం భయంకరంగా వస్తున్నారు. వీళ్ళ యొక్క వైఫల్యాలు ఎక్కడ భయపడతాయని భయపడి డైవర్ట్ చేసే ఆలోచనలో భాగంగానే ఈ రాళ్లదాడి చేయించినట్టు మనకు అర్థమైపోతా ఉంది. మరి ఇందులో ముఖ్యంగా చూసుకుంటా ఉంటే వెనక ఒక భారీ కుట్ర దాగి ఉంది. అమాయకులైన దళిత యువకులను రెచ్చగొట్టి ఎన్ఎస్జీ కమాండోల పైన దాడి చేపించి వాళ్ళ ద్వారా తద్వారా కాల్పులకు ప్రేరేపించే విధంగా దళిత యువకుల ప్రాణాలు పోయే విధంగా ఈ బీహార్ బ్యాచ్తో కలిపి జగన్మోహన్ రెడ్డి అనుకో కుట్ర పడిన అర్థమవుతా ఉంది. ఇటువంటి కుట్రను భగ్నం చేయాలని చెప్పి గౌరవ రాష్ట్రపతి గారికి తెలుగు యువత ఆధ్వర్యంలో ఈ విధంగా పోస్ట్ కార్డుల ద్వారా ఉద్యమం చేస్తూ ఉన్నాం. మా ప్రధానమైన డిమాండ్లు మూడు ఫ్యాక్టర్స్. ఒకటి, చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారు ప్రజల్లో మమేకవుతున్న నేపథ్యంలో కేంద్ర బలగాలతో రక్షణ పెంచాలి, శాంతి భద్రతలు కాపాడాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో. అలాగే ఆ సమయంలో డ్యూటీలో ఉన్న ఏఎస్పీ గారు డిఎస్పీ గారు పోలీసులను కూడా వెంటనే సస్పెండ్ చేయాలి. ఎందుకంటే దేశ రక్షణ కోరే జవాన్లను ఎన్ఎస్జీ పైన దాడి జరుగుతుంటే చోద్యం చూసిన పోలీసులు ఈరోజు రక్షించాల్సిన పోలీసులే భక్షిస్తున్న పరిస్థితుల్లో మరి కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందనేది అందరూ దేశవ్యాప్తంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక ఎన్ఎస్జీ చీఫ్కి తలకి గాయమైంది. అలాగే అమాయకులైన దళిత యువకులను రెచ్చగొడుతున్న వ్యక్తులపైన కుట్ర కేసులు పెట్టాలా. వెంటనే ఇటువంటి వ్యక్తుల్ని రాజ్యాంగంలో ఉండడానికి వీల్లేదు. ఆదిమూలపు సురేష్ని వారి అనుచరుల్ని వెంటనే యాక్షన్ తీసుకొని బర్తరఫ్ చేసి జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయత కాపాడుకోవాలా. అలాగే గుంటూరు జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా నేను ఫ్లెక్సీలు తొలగించారు. దీన్ని తెలుగు తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఎవరు అధినాయకులు వస్తే వాళ్ళు ఫ్లెక్సీలు వేసుకుంటారు, అది రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కు. ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి సభకు జనం బెంబెలెత్తిపోతున్నారో, జనం భయంకరంగా వస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారి సభకు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి సభ అంటే బెంబెలెత్తిపోతున్న నేపథ్యంలో ఎక్కడ వాళ్ళ వైఫల్యాలు భయంతో ఇటువంటివి చేస్తూ ఉన్నారు. వెంటనే కనుక వీటిపైన జగన్మోహన్ రెడ్డి పునరాలోచించుకోకపోతే తెలుగు యువత ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తా ఉన్నాం.